ఆన్‌లైన్ గేమింగ్స్ అనేవి పిల్లల మైండ్స్‌ని ఎంతగా తొలిచేస్తున్నాయి, అవి ఎంతగా వారిని ట్యూన్ చేస్తూ అడిక్ట్ అయ్యేలా చేస్తున్నాయనేది ఇది కొత్త విషయం కాదు. ఆన్‌లైన్ గేమ్స్ వచ్చినప్పటి నుంచి చిన్న పిల్లల చేతుల్లో ఈ 5G ఫోన్స్ పడినప్పటి నుంచి 4G, 5G ఫోన్స్ పడినప్పటి నుంచి కూడా విచ్చలవిడిగా ఆడుతూ తమ సమయాన్ని, పరిసరాలని కూడా మర్చిపోయి అడిక్ట్ అయిపోతున్నటువంటి అంటే ఒక వ్యసనంగా పిల్లలకి తయారవుతున్నాయి. అయితే ఇక్కడ అలారం సిచ్యువేషన్ వచ్చేసింది. ప్రమాద గంటికలు మోగిస్తోంది అని అటు చాలామంది పోలీసులు చెప్తున్నారు, చాలామంది వైద్య నిపుణులు చెప్తున్నారు, పేరెంట్స్‌కి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే తాజాగా ఒక సర్వేలో అండ్ తాజాగా పోలీసులు చేసినటువంటి ఒక విచారణలో తేలినటువంటి విషయం ఏంటంటే రాష్ట్రంలో చాలా వరకు కూడా హ్యాకింగ్స్, సైబర్ క్రైమ్ మోసాలు పెరిగిపోతున్నాయి అనేది మనం వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి ఒక ప్రత్యేక సైబర్ క్రైమ్ టీమే రంగంలోకి దిగి విచారణ చేస్తే ఆ విచారణలో తేలింది ఏంటంటే చాలా వరకు తాము మోసానికి గురయ్యాము, తమ ఫోన్లు హ్యాకింగ్కి గురయ్యాయని కంప్లైంట్ ఇచ్చేటువంటి పెద్దలు తమ ఇళ్లలో పిల్లలే దానికి కారణం అవుతున్నారు, హ్యాకర్స్ పని కాదు అని తేలడంతో తెల్లమొహం వేశారంట. పోలీసులు ముఖ్యంగా సైబర్ క్రైమ్ బృందం ప్రత్యేక విచారణలో విస్తుపోయే విషయాలు తెలిసాయి. అదేంటంటే ఈ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఆడేటువంటి తమ పిల్లలు ఫోన్లని వాడేస్తూ ఆ ఫోన్లలో ఆడుతూ ఆడడానికి కావాల్సినటువంటి కాయిన్స్ని కొనడానికి యూపీఐ పేమెంట్స్ ద్వారా ₹1000 ఖర్చు చేసేస్తున్నారంట. సో అది తెలియని పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే తమ ఫోన్ హ్యాక్కి గురైందని, తద్వారా ₹1000 అందులో నుంచి అకౌంట్లో నుంచి ఆటో డెబిట్ అయ్యాయని అనుకుంటున్నారు. కానీ అవి ఆటో డెబిట్ కాలేదు. పిల్లలు చేసేటువంటి ఈ కొనుగోళ్లకి ₹1000 ఖర్చు చేస్తూ ఆ కాయిన్స్ని కొనడానికి ముఖ్యంగా ఫ్రీ ఫైర్ మ్యాక్స్ లాంటి ఆన్లైన్ గేమ్స్, పబ్జీస్ లాంటి గేమ్స్లో కాయిన్స్ కొని ఆ కాయిన్స్ ద్వారా బెట్టింగ్స్ పెట్టడానికి చేస్తున్నటువంటి పన్నాగంగా పోలీసులు తేల్చారు. మాక్సిమం కేసెస్లో ఇదే విషయం బయటపడిందంట. సో పేరెంట్స్ తస్మాత్ జాగ్రత్త, మీ పిల్లలు ఫోన్లు తీసుకుని ఏం చేస్తున్నారు అనేది గుర్తెరగండి. అండ్ ఫోన్లలో వాళ్ళు చేసే ప్రతి పనికి సంబంధించి మీరు ఒక కన్ను పెట్టి నిఘా నేత్రంగా పిల్లల విషయంలో ఫోన్లు వాడేటప్పుడు ఉండడం చాలా మంచిది. ఇదే పోలీసులు హెచ్చరిస్తున్నారు, మేము కూడా చెప్తున్నాం. పేరెంట్స్ బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ చిల్డ్రన్.